స్వచ్ఛాంధ్ర అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ను డోన్ గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గౌడ్ సంఘం నాయకులు కమిషనర్ను శాలువాలు పూలమాలతో సత్కరించి తమ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గౌడ్ సంఘం నాయకులు మాట్లాడుతూ కమిషనర్ ప్రసాద్ గౌడ్ డోన్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన చాలా చొరవ తీసుకుంటున్నారని, ఏ సమస్య ఉన్నా ఫోన్లో సంప్రదించినా వెంటనే పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. కమిషనర్ ప్రసాద్ గౌడ్ నిబద్ధత, నిరంతర కృషి వల్లే డోన్ మున్సిపాలిటీకి స్వచ్ఛాంధ్ర అవార్డు దక్కిందని గౌడ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఇవ్వకండి రండి. ఓకే అదే కొంచెం నువ్వు చూడన్నా. ఓకే వస్తున్నారు మంది సంగతి ఎవరు కావట్లేదు. ఇది ఆయన అమ్మవారి గురించి మాట్లాడండి. ఎందుకంటే ఇదిగా క్యాస్ట్ తరఫున ప్రెసిడెంట్ గారు మరియు మెంబర్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ సన్మానించడం జరిగింది. 1 ఇయర్ అయిపోయినందుకు ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్ రోజు కూడా అందరూ వచ్చినారు. తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా అందరూ అదే ఐక్యతతో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రాజేగౌడ్ గారు కూడా చెప్పిన విధంగా మనము మన ఎమ్మెల్యే గారు ఈ 48 lakhsకు మిషన్ ఒకటి డీజల్ మీద అదే శవాలు కాల్చే మిషన్ మనము తెప్పించి చేయాలని చెప్పి మనం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అది త్వరలో కూడా వస్తుందని చెప్పి భావిస్తున్నాము. అదేవిధంగా రాజేగౌడ గారు కూడా బాగా సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా మన ఈడీ క్యాస్ట్ గురించి అందరూ వీళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా మరింత సపోర్ట్ ఇచ్చి నాకు ప్రతి ఒక్కరు డోర్ ప్రొపరేటర్లందరూ కూడా ప్రతి ఒక్క క్యాస్ట్ అందరూ కూడా మాకు సహకరించి ముందుకు అంటే ఈ సమస్య ఇట్లా ఉందిస్తారని చెప్పి మాకు ముందుగానే ఫోన్లో ప్రతి ఒక్క సమస్యను నాకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలియజేస్తూ మా ఏదైనా ఆటంకాలు ఉంటే కూడా మాకు ముందుగానే తెలియజేస్తూ మేము అలర్ట్గా ఉండేటట్టుగా మాకు ఎంతో ఉపయోగపడుతున్న మనకు పనిచేసేదానికి సులువుగా మీరందరూ సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా చిన్న చిన్న సమస్యలు మీ వార్డులలో ఉంటే కూడా అవి కూడా లిఖితపూర్వకంగా ఇస్తే కనుక మనం తక్షణమే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా టీడీపీ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గౌడ సంక్షేమ సంఘం, జై గౌడ సంక్షేమ సంఘం, జై గౌడ. డోన్ మున్సిపాలిటీ కమిషనర్గా ప్రసాద్ గౌడ్ సార్ వచ్చి సంవత్సరం 1 వారం అవుతుంది. అందుకు గాను అలాగే మన మున్సిపాలిటీ డోన్ స్వచ్ఛ భారత్ సంఘంగా రావడంలో కమిషనర్ గారి ఫలితాలు ఎంత ఉంది కాబట్టి అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి గాను మా కమ్యూనిటీ పరంగా ఈరోజు వచ్చి సన్మానించడం జరుగుతుంది. అలాగే ఒక బీసీ వర్గం నుంచి వచ్చి డోన్ ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీలో పనిచేస్తూ ఎన్నో ఒడిదొడుకులకు ఉన్నా కూడా అందరికీ కలుపుకొని ఎంతో బాగా పనిచేస్తున్నారు. దీనికి అందరికీ మేము ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఈయన కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన డోన్ టౌన్ పంచాయతీగా ఉన్నప్పుడు కానీ మున్సిపల్ అయిన తర్వాత కానీ మన ఈడిగా గౌడ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ టైం ప్రసాద్ గౌడ్ గారు మున్సిపల్ కమిషనర్గా రావడమే మనకి ఎంతో అదృష్టదాయకం. అదేవిధంగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మన డోన్ అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్తూ చాలా ప్రశాంతంగా ఎంతో హార్డ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఈరోజు
సార్ గారు మన డోన్ అభివృద్ధి కోసం, అదేవిధంగా మన కులాభివృద్ధి కోసం కానీ, అదేవిధంగా మన క్యాస్ట్ వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు చేతనైనంత వరకు సార్ గారు ఇప్పుడు సాయం చేస్తున్నారు. ముందు ముందు కూడా అదేవిధంగా సాయం చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయనకు, ఆయన కుటుంబానికి ఆయురారోగ్యం, అష్టైశ్వర్యాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గౌడ ముద్దు విద్యలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయము. పదవిలో ఉంటే ఒక సంవత్సరం తర్వాత కూడా పదవిలో మంచి అభివృద్ధి కల్పించి మంచి సేవ చేసినందుకు స్వచ్ఛ భారత్ అవార్డు మన గౌడ సంఘం తరఫు నుంచి సార్ చెప్పుకుంటూ ఈ అవకాశం సందర్శించండి. మన ఊరికి అందరూ చాలా చాలా త్వరగా మనకి కూడా అందరూ ఇంట్లోకి వస్తే కాకుండా వేరే వాళ్ళకి అందుబాటులో ప్రజలందరికీ సర్వీస్ మన గౌరవ సంఘం తరఫున గౌరవ పురస్కులు మా కమిషనర్ కావడం మా అదృష్టం. నా యొక్క ప్రభుత్వంలో ముఖ్యమైన శ్మశానాల గురించి ఆ శ్మశానంలో సమాధులు పెట్టకుండా చేర్చుకున్నాడు.